హలో అండి. వెల్కమ్ టు కుక్ విత్ మహి. ఈరోజు నేను చిన్న పిల్లలకి ఈజీగా లంచ్ బాక్స్ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ చేసి పెట్టేలాగా ఒక వెరైటీ పరాటా లాంటి రెసిపీ చూపిస్తున్నానండి. సో, ఇందుకోసం ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండిలోని కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్. సో, అందులోనే ఒక హాఫ్ టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇది రా పొటాటో అండి. రా పొటాటోని బాగా గ్రేట్ చేసుకున్నాను అనమాట. తురిమి వేస్తున్నాను. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అండ్ లాస్ట్ ఇది చిన్నగా కట్ చేసిన కొత్తిమీర అండి. సో, ఇందులోకి మీరు డ్రై హర్బ్స్ కూడా వేసుకోవచ్చు. మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది ఇందులోని. సో, ప్రస్తుతం నాకు అందుబాటులో లేక వేయలేదు. వేస్తే చాలా బాగుంటుంది. సో, వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. కలిపి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తూ ఒక సాఫ్ట్ డౌ లాగా చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలన్నమాట. చూడండి ఇలాగా. అండ్ ఈ పిండి ఇప్పుడు కొంచెం మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలానే ఉంచేయాలి. సో, 10 నిమిషాల తర్వాత ఇది చిన్న చిన్నగా పరాఠాలాగా ఒత్తుకోవాలన్నమాట. ఇది ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకొని ఇది పలుచగా కాకుండా కొద్దిగా పరాఠాలాగా కొద్దిగా మందంగా ఒత్తుకోవాలన్నమాట. సో, ఇలాగా ఇది ఈవినింగ్ స్నాక్స్ కానీ చిన్నపిల్లల పార్టీస్ ఉన్నప్పుడు చిన్న చిన్న పార్టీస్ చాలా బాగుంటుందండి. లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా ప్యాక్ చేసి ఇవ్వచ్చు. ఇది టొమాటో కెచప్తోని చాలా బాగుంటుంది. కెచప్ ఇష్టం లేనప్పుడు పెరుగుతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. గట్టి పెరుగుతోని సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇవి చూడండి ఇలాగా పరాఠాలాగా ఒత్తుకోవాలి. సో, ఇలాగ అన్నీ ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు అన్నిటిని వేయించేద్దాం. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. అప్పుడు బాగా వేగుతాయి. ఎందుకంటే మనం ఇక్కడ రా పొటాటో వేసాం కదా. సో, ఇది ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. కానీ అన్నిటికంటే బటర్లో చాలా బాగుంటుంది ఇది టేస్ట్. ఇలాగ లో టు మీడియం ఫ్లేమ్లో బాగా రెండు వైపులా బాగా క్రిస్పీగా అయ్యేలాగా కాల్చుకోవచ్చు. ఇలాగ అన్ని కాల్చుకొని ఇది నేను ఇక్కడ టొమాటో కెచప్తో సర్వ్ చేశానండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.